రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం అత్యంత వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన వేదికతో పాటు ఆ సమీపంలోని యాగశాల ఇరువైపులా మరో 2 వేదికలు సిద్ధం చేస్తున్నారు. వీవీఐపీలు స్థానిక ప్రజాప్రతినిధుల కోసం గ్యాలరీల నిర్మాణము శరవేగంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలంతా కార్యక్రమాన్ని తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను తుళ్లూరు తహసీల్దార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక నిర్మాణ పనులు పూర్తి చేసి ముస్తాబు కార్యక్రమాన్ని చేపడతామంటున్న తుళ్లూరు తహసీల్దార్ అన్ని సుధీర్ బాబుతో మా ప్రతినిధి ముఖాముఖి చూద్దాం. దాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉద్దండరాయనపాలెంలో బహిరంగ సభ అలాగే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. తుళ్లూరు తహసీల్దార్ అన్నీ సుధీర్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. రోడ్లు జరుగుతుంది. నేలను చదును చేసే కార్యక్రమం దరిదాపు పూర్తి అయింది. ప్రస్తుతం నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మెయిన్ డయాస్కి పక్కనే హోమశాల, అక్కడే దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా చేశారంటారు? ఎలాంటి సీటింగ్ ఏర్పాటు చేశారు? అందరికంటే ముందు భాగంలో భూములు స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళు సహకరించినందున వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించినందున వాళ్ళకి ఫ్రంట్ సైడే ఏర్పాటు చేసాం. 25,000 మందికి సీటింగు. వీఐపీల కోసం ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి ఈ ప్రాంతానికి? వీఐపీలకు కూడా మెయిన్ డయాస్కి దగ్గరలోనే వాళ్ళకి ప్రధాన వీఐపీలందరికీ ఏర్పాట్లు సపరేట్ డయాస్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానికి పక్కనే కూడా ప్రత్యేక ఆహ్వానితులకు కూడా ఏర్పాట్లు జరిగినాయి. అంటే ప్రత్యేక ఆహ్వానితులు కానీ, రైతులు కానీ, లేకపోతే సాధారణ ప్రజానీకం కానీ వేరు వాహనాల్లో వస్తారు. ఇక్కడికి చేరుకోవడానికి వారి గ్యాలరీలో కూర్చోవడానికి ఎలాంటి రంగుల పాసులు ఏమైనా ఇష్యూ చేసే అవకాశం ఉందా? వారికి కేటగిరీల వారిగా ఎలా ఉందంటారు ఏర్పాటు? యాక్చువల్గా ఈ వీవీఐపీలకి మాత్రమే వాళ్ళకి పాసులు ఉంటాయి. కానీ వాళ్ళ తర్వాత ఉండేది మాత్రం ఒక్క రైతులకు మాత్రమే పాసులు ఉంటాయి. రైతులకు మాత్రమే ప్రత్యేకమైన పాసులు ఉంటాయి. అవి 2-3 రోజుల డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అవుతుంది. 2-3 రోజులు మొదలు పెడతారు. రేపటి నుంచి మొదలు పెడతారు డిస్ట్రిబ్యూషన్. రైతులకు మాత్రం స్పెషల్ పాసులు ఉంటాయి. ప్రాంగణానికి దాదాపు లక్షలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించే అవకాశం ఉంది. సో ఇక్కడికి చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఎలా ఉన్నాయంటారు? అన్ని చోట్ల అన్ని రకాల 4 పక్కల వాళ్ళకి ఏర్పాట్లు చేసాం. ఒక్క పక్క నది పక్కన వదిలేసేస్తే మిగిలిన 3 భాగాల నుంచి రావచ్చు. వాళ్ళు నేషనల్ హైవే నుంచి రావచ్చు, అక్కడ కంతేరు పక్కన ఐజేఎం నుంచి రావచ్చు, అట్లాగే మన గుంటూరు నుంచి రావచ్చు. గుంటూరు అవతల నరసరావుపేట నుంచి వచ్చేవాళ్ళు అటు పేరేచెర్ల మీదుగా అటు తీసుకొచ్చేసి బైపాస్ గోరంట్లలో తీసుకొచ్చేసి ఇటు అమరావతి సైడ్ నుంచి రావచ్చు, ఇటు ఉండవల్లి సైడ్ నుంచి రావచ్చు. మొత్తం అన్ని పక్కలని వాళ్ళ పబ్లిక్ రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంటు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. సభా ప్రాంగణానికి ఏ వైపున పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు? సభా ప్రాంగణానికి దక్షిణ వైపున వాళ్ళకి ఏర్పాట్లు జరిగినాయి. వాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ జోన్ ఏర్పాటు చేశారు. 2 పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు మొత్తం వచ్చే వాళ్ళకి పబ్లిక్ అంటే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీడంతా కూడా బస్సుల్లో చేరుకోవాల్సి ఉంటుంది. అయితే సభా ప్రాంగణానికి ఇక్కడ వేదిక సమీపానికి చేరుకోవాలంటే వాళ్ళు ఎంత దూరం నడవాల్సి ఉంటుందంటారు? మ్యాక్సిమం 200 మీటర్స్ మించి ఉండదండి. ఈసారి సభా ప్రాంగణానికి చాలా అత్యంత దగ్గరలోనే వాళ్ళని నడక లేకుండా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేశాం. పార్కింగ్ చాలా దగ్గరలో ఉంటుంది సభా ప్రాంగణానికి. ఇది మొత్తానికి స్థానికంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పి స్థానిక ఎంఆర్ఓ తుళ్లూరు ఎంఆర్ఓ స్పష్టం చేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.